వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం లేటెస్ట్ సిలబస్ అయిన 10th క్లాస్లోని తెలుగు టెక్స్ట్ బుక్లోని రెండో పాఠం నేర్చుకున్నాము. అందులో పాఠం పేరు ఏంటంటే బతుకు గంప. ప్రక్రియ వచ్చి కథానిక. ఇతివృత్తం కుటుంబ విలువలు. రాసిన వారు మూలంటి చంద్రకళ గారు. ముందుగా మనం రచయిత్రి గురించి తెలుసుకుందాము. ఈవిడ జననం వచ్చి 6/1969, మరణం 5/12/2004. ఈవిడ నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని వివిధ రకాలైన రచనలు చేశారు. ఈవిడ చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మ. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికాలు రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ చాలా ముఖ్యమైనవి. ఎవడు రాసిన వాటిలో బతుకు గంప, ఒక రైతు కథ అనేవి చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. ప్రస్తుతం మనం చదువుకోబోయే పాఠ్యభాగం ఏంటి అంటే ఆమె కథల నుంచి స్వీకరించబడింది. ఇక్కడ ఈ ప్రక్రియ ఏంటో చూడండి. కథానిక అంటే ఏంటో తెలుసుకుందాము. తెలుగు సాహిత్యంలో నేడు కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక అంటే వచన ప్రక్రియ. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని యొక్క ప్రధాన లక్ష్యం. కథానిక యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే క్లుప్తంగా ఉండదని చెప్పడమే కథానిక ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్య అంశాలు. కథానికలో ముఖ్య అంశాలు ఏమేంటి అంటే పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్ర, కంఠస్వరం అనేవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. చూడండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, బతుకు గంప రాసిన వారు మూలంటి చంద్రకళ గారు. ఇక్కడ చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది. 1884 సంవత్సరంలో మా నాయనగారు అంటే తండ్రి గారు ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద ఆఘాతం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీదే పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకున్న సాధనాలు కొంత కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తుపై ఆతృత హెచ్చయింది. మేము మా మేనమామల మీద ఆధారపడడం ఇష్టం లేదు. అంటే ఆవిడ తోడబుట్టిన వాళ్ళ మీద ఆధారపడటం ఇష్టం లేదు. కానీ పిల్లల్ని బాగా చదివించాలని సంకల్పించుకుంది. ఒంగోలు హోటల్లో పెట్టి వచ్చే ఆదాయంతో చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో పూటకూళ్ళ పెట్టడం అనేది చాలా చులకనగా చూసేవారనమాట. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి గౌరవప్రదంగా ఉంటుంది అని నిర్ణయించుకుంది ఆవిడ. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి పిల్లల్ని ప్రయోజకులను చేస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. ఇదంతా టంగుటూరి ప్రకాశం గారి గురించి. ప్రకాశం తల్లిగారు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటున్నారు. ఆవిడ భర్త చనిపోవడం వల్ల ఆవిడకి కుటుంబం గడవడం కష్టంగా అయింది. తర్వాత ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు? తను తోడబుట్టిన వాళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేక
తను ఒక చిన్న హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో పిల్లలకు చదివించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమల గురించి చెప్పండి అంటున్నారు. వాళ్ళు ఎంత కష్టపడినా పిల్లలు సుఖంగా ఉండాలి అని అనుకుంటారు ఏ తల్లిదండ్రులు అయినా. చూడండి, ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలు వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లడు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చేయాలనిపించట్లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తు వస్తుంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా. ఇవన్నీ కూడా రచయిత్రి గారు అనుకుంటున్నవి. ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మ నేనే పిలిచాను. తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకపోయినా ఎల్లమ్మ దగ్గర పండ్లు తీసుకొనుకోవడం రోజు జరుగుతుంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా పలబడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదిగో వెల్తిగా అనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చేయాలనిపించలేదు. ఎల్లమ్మని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో. నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లు ఉంది. అదేంటి అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోరును ఏడవడం మొదలుపెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుండా ఉంది. సరేలేని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేసి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడింది అనిపించింది. ఇప్పుడు చెప్పవే అని అన్నాను. ఏమీ లేదమ్మా, మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైంది, ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయిందంట. హైదరాబాద్కు ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలు ఎరిగిందంట. క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట. మా ఆయన తెలివి తప్పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసు అవుతుందంటున్నారు. నాకు కాళ్లకు తలకు పెద్ద దెబ్బలు తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు. పానానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూను చెప్పింది. అయితే నువ్వు ఇట్లా వచ్చేవేమి ఏంటి అని అడిగాను. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు చాలా అవుతుందంట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల నెలా తిని తినక 100 రూపాయలు చాన్నాళ్ళుగా కడతా ఉంటే అదేదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళాలని ఇట్లా ఊళ్ళోకి వస్తే అట్టే చాలా రోజులు అయిపోయింది కదా, నేను ఎక్కడ చచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసిన వాళ్ళు ఇల్లు చూసిపోదామని పస్తినమ్మా అని చెప్పదలుచుకున్నంత అయిపోయిందని గట్టిగా ఊపిరి తెలుసుకుంది. ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉంది. ఏం చేతును అంతా నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టు. నాకు 6 ఏళ్ళు అనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరో మా ఇంటికాడికి 4 కూస్తోండ్రి. చేపల కోసం మా అయ్యకాడికి వచ్చిండ్రు. మళ్ళీ వారం తలాకి తెలిసి పెత్తనానికి వచ్చిండ్రని. ఇంకెవరికి నాకేనమ్మా. నీకు అవునమ్మా. మా అయ్యకేమో మేము 14 మందిని. నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యే 4 ఎలాగో పోయారట. మిగిలిన నలుగులో నేను 2వ దాన్ని. నాకన్నా పెద్దానికి అప్పటికి పెళ్లి కుదిరిందట. మా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. జానెడతాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారమూ లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటుంది. మొదటి నుంచి చేపలు పట్టే బ్రతుకు తండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగిందేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్న సంబంధాలే తెచ్చి చేశారు. మా కాడికి వచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. అక్క పెళ్ళికి ఎలాగో అవి ఇవి బంతి బొవ్వ పెట్టాలి కదా. పనిలో పని అయిపోతుందని నా మెల్లో పసుపు తాడేసిరి. కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మనింది. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తున్నా?
ఇంకేమనాలా తోచకి. ఎందుకేందమ్మా వాడికి ఏం బుద్ధి పుట్టినో ఇంటికి రావడమే సాలుకొని ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తను కూడా నేనే సాకాల్సి వచ్చాయి. ఏ పని చేయాలో తెలియకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. వంగి లేవటం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలా మంది పండ్లు అమ్ముకునే బతుకు ఉండేది. వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్ల బడితి అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమాల తీసుకొస్తే కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చినో మళ్ళీ పాయే. ఇట్లేనమ్మా సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిని గంపెట్టుకొని ఇది తిరిగి పిల్లల్ని సాగితే ఇట్లే ఇన్నేళ్ళు బతికి ఈడిస్తే పిల్లకాయలకు పని చేసే వయసు వచ్చి ఏదో ఒక పనికి పోయి బతుకుతారులే అనుకుని ఇదో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా అని ఎల్లమ్మ చెప్పింది. కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యో మనలా ఊర్లో వాళ్ళు ఏమీ అనకపోయిరి. పోతే పోయినాడులేమే, నువ్వు బాగుండి నువ్వు సుఖపడింది లేదా అనరట్రి. అయినా పాడు పానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తకట్టినోడు కదా, సంపాదించి పెట్టకపోతే పాయా. మగదిక్కాగా ఆయన పట్టులో పడి ఉంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంతే ముద్దేస్తే సరి. నలుగురిలో అంత పెట్టెట్టుకొచ్చుకొని తిరగవచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయా. కన్నోడు అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతున్నానండమ్మా అని కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లన్నీ సర్ది 4 గిన్నెలు కడిగి ఇంకా వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అని చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తను బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు. ఎప్పుడూ ఎండలో గంప మూసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా. ఒకరోజు జ్వరంతో పడుకున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలే వారమ్మా, ఊళ్ళో అట్లా పెట్టుకొని ఎలా చేసుకుంటారు, నేనే చేసాలి అని ఇల్లంతా కసువు కొట్టి పంటలు తుడిచి అంట్లు తోమి పిల్లలం వారం రోజులు తుడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసి ఏమివ్వమంటావే అన్నాను. కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది. ఏమైంది అన్నాను కంగారుగా. ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, ఒక గంటసేపు గంపనెత్తిని పెట్టుకొని 2 వీధులు తిరిగితే నాకు కూలి వచ్చేస్తుంది. అది రోజుకు 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తిని కూడిపెట్టి ఉంటావు. ఒక పూట నేను ఇంట్లో పని చేస్తే దానికి డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం కనుక చేస్తుంది అంది ఎల్లమ్మ. ఎల్లమ్మ మాటలకు బిత్తరకపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడు తను వెనక ఇంత ఉందని చెప్పింది కాదు. ఒకరోజు మాటల మధ్యలో పానమేం బాగాలేదమ్మా అంది. ఎందుకు అన్నాను. ఏమీ లేదమ్మా, మా వదిన ఇంటి మీదకి వచ్చింది. నా కొడుకు ననరాలు మాటలు అనింది. నా కొడుకు ఆ అమ్మ కూతురిని పెళ్లి చేసుకుంటానని అన్నాడంట. దాంతో నీకు అంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందట సంగతమ్మ ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలు ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయినా మా ఊళ్ళో బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డలను దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికి ఎత్తుకొస్తుంది. నా బిడ్డలతో సమానంగా పెంచింది. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దవాడయ్యి ఇప్పుడు మా ఊరిలో బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా. ఒకరి మాట పోడు, ఒకరింటికి పోడు. వాడు ఏందో వాడి పని ఏందో. అట్లాంటి బిడ్డని అన్నరాని మాటలంటే కోపం రాదా? అందుకే మా వదిన ఏమనలేక చేతికి దొరికిన కట్టెత్తుకొచ్చి చావ కొట్టాను. వాడి సర్ది కూడా తినకుండా ఏడుస్తా పోయినాడు అంటూ ఏడుస్తూ తనను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఎల్లమ్మ వెళ్ళిన దోవ చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లు అమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లా ఉంటాయేమో. ఇంత కష్టపడుతూ ఉంటారు. జానెడు పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డు, అంత మైసూరుపాకో, అంత కారబూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంది. ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే భలే వారమ్మా, మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలాగా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనం ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం. ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మ గురించిన ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్లాంకర్
బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషులానే కనపడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసిన ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందం అన్న మాట తన దరిదాపులు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడు బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్టు కనిపించింది. చూడండి, ఈ పాటలు మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి రాయండి. అంటే ఎల్లమ్మ గురించి తను ఎవరో బిడ్డని పెంచిన విధానాన్ని నాకు బాగా నచ్చింది. బతుకు గంపదని శీర్షిక సరిపోతుందా? ఎందుకు? ఇక్కడ చూడండి, అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటున్నారు. ఎక్కడో పరాయి దేశం నుండి వచ్చిన ఆంగ్లేయులపై మనపై అధికారం చెలాయిస్తూ మన దేశ సంపదను ఎందుకు కొల్లగొట్టాలి? సమాజంలో ఎంతో కొంతమంది పెద్ద భవంతుల్లో మరికొందరు మురుక్కుపాల్ లాంటి గుడిసెలోనే ఎందుకు ఉండాలి అని అతి చిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరొక వైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచన చేసేవాడు. తాను స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడలేదు. ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో ఆ డబ్బుతో తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపడారు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను అభ్యసించి కాదని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశాడు. ఉన్నత విద్యకు విదేశీయులందరూ ఆర్థిక సహాయం చేశారు. తర్వాతి కాలంలో ఆర్థిక శాస్త్రంలో ఎనలేని కీర్తిని గడించారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అతడే సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత బుద్ధుమిడ్డగా, లోక నాయకుడిగా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ గారు. తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన చెప్పే ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది. జయప్రకాష్ నారాయణ గారు చిన్నతనంలోనే ఏ విషయాల గురించి ఆలోచించేవారు అంటే పేద ధనిక తేడాలు ఎందుకు, కొంతమంది మాత్రమే భద్రభవంతులో ఉండాలి, మరికొందరు మురికికుప్ప లాంటి గుడిసెలు ఎందుకు ఉండాలి అని అతి చిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరొక వైపు పేదల బ్రతుకుల గురించి, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవారు. నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారంటే హోటల్లో అలాగే బట్టల షాపుల్లో పనిచేసి ఆయన ఆర్థిక ఇబ్బందుల్ని దాటగలిగారు. సాయిల్ ఎవరు అంటున్నారు? ఎల్లమ్మకి దొరికిన బిడ్డ అనమాట. ఇది పొద్దస్తమానం అంటే రోజంతా, రవి రోజంతా క్రికెట్ ఆడుతున్నాడు. నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చి కాపాడంటే నిలువు నీడ ఇచ్చి కాపాడడం మన ధర్మం. వెలితి అంటే తక్కువ కాకుండా, ఏ లోటు లేకుండా
అని అర్థం అన్నమాట. చూడండి ఇక్కడ పర్యాయ పదాలు, ఇక్కడ కింది వక్కలు చదివి పర్యాయ పదాలను గుర్తించండి అంటున్నారు. సొమ్ము, ధనం, డబ్బు, ఇవి సంపాదనకి పర్యాయ పదాలు. ఇక్కడ కూడా చూడండి, జుషం అంటే చేప, చేప మొక్కలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం, ఇవన్నీ కూడా చేపకి పర్యాయ పదాలే. దేహం, ఒళ్ళంతా, శరీరం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. చూడండి, ప్రభాత వేళ, ప్రభాత వేళ అనేది కూడా ఉదయం అనే అర్థం. పొద్దున్న పుట్ట, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే మార్నింగ్కి. ఇక్కడ చూడండి, సరిపోయి నానార్థాలతో జతపరచండి అంటున్నారు. బ్రతుకు, దానికి సరైన అర్థం జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం, సంతానం ఏంటంటే బిడ్డ, కల్పవృక్షం, కులం. సంసారం అంటే కాపురం. కాపురం, కుటుంబం, పుట్టుక. చూడండి, ఇక్కడ సరైన వికృతి పదాలను, అంటే ప్రకృతి ఉంది, వికృతి రాయాలి అంటున్నారు. రాత్రి అంటే రాత్రి, సుఖము, సుగము, ముఖం, మోము, కష్టం, కస్తీ. ఇవి రెండు ఏంటో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీధి పాలు చేయు అంటున్నారు కదా, దాన్ని ఒక పదంలో రాయాలంటే వీధి పాలు అని అర్థం. ఊపిరి పీల్చుకొను, ఊపిరి పీల్చు. చూడండి, ఇక్కడ అవ్యయభావ సమాసం ఉంది. వీటన్నిటిలోనూ పూర్వపదాలు గమనిస్తే అవ్యయాలుగా గ్రహించవచ్చు. ఇవి సాధారణంగా అను, యథ, ఆ, ప్రతి, సా, పరి, అప, సహ, ఉప మొదలైనవి. ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది. లింగవచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. సమాసంను అవ్యయభావ సమాసం అని అంటారు. అవ్యయభావ సమాసం అంటే అను, యథ, ఆ, ప్రతి, ఉప మొదలైనవి ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం. లింగ వచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. దాన్నే అవ్యయీభావ సమాసం అంటారు. చూడండి, ఇక్కడ అలంకారం కూడా ఇచ్చారు. మనకి పాఠంతో పాటు వ్యాకరణం కూడా అవుతుంటుంది. నేడు ధర బాగా పెరిగిపోయింది, మొదటి వాక్యం. రెండోది, ఈ 7 రోజులు పాటు వ్రతం చేయాలి. పై వాక్యాలని పరిశీలిస్తే ధర, ధర, 7, 7 అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో ఉన్నదాన్ని కనుక ఇది చేక్రాను ప్రాస అలంకారం అంటారు. అంటే ఒకే రకమైన పదం పక్కపక్కనే ఉన్నా కూడా వాటి అర్థాలు మారిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి.
ఇది 7 డేస్ చూసి వచ్చేస్తుంది. ఇది 7 వ్రతం చేయాలి. ఈ 7 అంటే ఈ సంవత్సరం 7 రోజుల పాటు వ్రతం చేయాలి అని అర్థం. 7 అంటే సంవత్సరం కూడా వస్తుంది మీనింగ్. ఈ సంవత్సరం 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఇది ఇయర్ని ఇండికేషన్ చేస్తుంది. ఇది డేస్ని ఇండికేట్ చేస్తుంది. కానీ ఒకేలాగా ఉన్న పదాలు అలా ఉండి అర్థాలు మారే వాటిని దాన్ని చేక్రాను ప్రాసాలంకారం అని అంటారన్నమాట. సమాన వర్ణాలు గల భేదాలు అర్థభేదం కలిగి వెంటనే ఉండాలి. ప్రయోగించబడితేనే మాత్రమే అది చేక్రాను ప్రాసాలంకారం అంటారు. చూడండి, గోరు వంక చూసెను. చూడండి, గోరు వంక అనేది మనకు తెలుసు కదా ఏంటి అనేది. సుందర దరహాస రుచులు. చూడండి, దరహాస అలా పక్కనే ఉండాలి. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. అలా పక్కనే ఉండాలి. పదాలు ఒకే రకంగా ఉండాలి, కానీ అర్థం వేరేగా ఉండాలి. చూడండి, ఇక్కడ సమస్యల సాధనకు నారి బిగించింది అంటున్నారు. నారి అంటే ఆడవాళ్ళనే కదా నారి అంటారు. నారి బిగించింది అంటే ఇక్కడ చూడండి, కరం అంటే చెయ్యి, శుభకరం అంటే శుభప్రదమైనది అని. అలా రకరకాల అర్థాలు చూడండి. మాండలికాలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకే పదాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. దాన్నే మాండలికాలుగా. చూడండి, మనకి నేటి తెలుగు భాషలో భాషా మండలాలను వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును 4 భాషా మండలాలుగా విభజించవచ్చని తేలింది. పూర్వ మండలం దాని కళింగ దేశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. దక్షిణ మండలం రాయలసీమ, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా. ఉత్తర మండలం తెలంగాణ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా రాయలసీమలను కూడా అనుకుని ఆయా భాషా మండలాలు కలుస్తాయి. మధ్య మండలం ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణ. ఈ కింది వృత్తి పదాలు ఆయా మండలాలకే పరిమితమైన విలక్షణ శబ్దాలను సూచించబడ్డాయి. చూడండి, పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం. వాటికి ఒక్క పదమే, కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు అన్నమాట. నాగలి, ఇక్కడ రాయలసీమలో మడక అంటారు, నాగేలి అంటారు. తెలంగాణలో నాగలి అంటారు. కోస్తాంధ్రలో నాగలి. పేడ తెలంగాణలో ఒక్కటే మాత్రమే ఇది వేరే విధంగా పిలుస్తున్నారు. అలాగే కళింగలో ఉండ, దక్షిణ మండలంలో గాను, గారె, తెలంగాణలో గిర్రె, పయ్యో. అదే ఇతర కోస్తా జిల్లాలో అయితే చక్రం అంటున్నారు. అందరికీ అర్థం అవ్వాలంటే అనపకాయ అంటే అలా పూర్వమండలం ఏంటి తెలుసు కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అనపకాయ అంటారు. దక్షిణ మండలంలో సొరకాయ, అదే తెలంగాణలో అయితే అనింగకాయ, ఇతర కోస్తాల్లో అయితే సొరకాయ అని అంటారు. గోంగూర కళింగలో, అదే రాయలసీమలో అయితే గోగాకు అంటారు. అదే తెలంగాణలో అయితే పుంటికూర, ఇతర కోస్తాలు అయితే గోంగూర. ఇలా ఒకే పదాన్ని రకరకాలుగా ఈ 4 మండలాల్లోనే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ప్రతి ఏటా నవంబర్ 16న అంతర్జాతీయ సహదినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఎంతమందికి తెలుసు? ప్లీజ్ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇక్కడ చూడండి, మనలో చాలామందికి తెలిసే ఉంటాయి ఫకీర్ వేషాలు అని. ఫకీర్లు ముస్లింలు ఒక తెగ. ముస్లిమేతరులు వీరిని ఆదరిస్తారు. అల్లాను సంస్మరిస్తూ జపిస్తూ ఇంటింటికి తిరుగుతూ శుభం జరగాలని అందరినీ ఆశీర్వదిస్తారు.
కళారూపాలని ప్రథమంలో కందుకు వాడితే అవి తర్వాత వివిధ రీతులుగా ఎలా పరిణామం చెందాయో ఈ ఫకీర్ వేషాలు కూడా అంతే. వీరు ఒక పెద్ద కంజీరాను చేతిలో ధరించి, పెద్ద తలపాగా చుట్టి, మెడలో ఫకీరు పూసలు ధరించి, పొడుగాల్టి లాల్చీలను ధరించి, మొలకు గళ్ళ లుంగీలను ధరిస్తారు. ప్రతి జట్టుకు 2-3 ఉంటారు. మధ్యలో నటుడు పాట పాడుతూ ఉంటే మిగిలిన 2 అల్లాకే నామ్ అంటూ వంత పాడుతుంటారు. చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఇచ్చారు కూడా. ఇలా పాటలు పాడుతూ అల్లాకే నామ్, పాడి పంటలు సల్లంగా ఉండాలా, తల్లి పిల్లలు సల్లంగా ఉండాలా, తల్లి కొడుకులు సల్లంగా ఉండాలా అంటూ పాడుతూ మధ్య మధ్య రక్తి కొరకు కర్రతో చేయబడ్డ ఒక రకమైన కిర్రు శబ్దం వచ్చే దానితో చేతిలో ధరించి శబ్దం చేస్తారు. హై స్కూలు, కాలేజీ విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాల్లో కూడా ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. కర్నూలు జిల్లాలో దేవరగట్టు బన్నీ ఉత్సవం అని. ఇది హెళగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవానికి చాలా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగంలో మత్స్యాద్రి, ఇప్పుడు దేవగట్టు అను పేరు గల పవిత్ర ప్రాంతంలో మునులు నివాసం ఉండేవారు. మన్యాసుడు, మల్లాసుడు అనే రాక్షసులు కూడా అక్కడే ఉంటూ వారి జీవనానికి భంగం కలిగించేవాళ్ళు. రాక్షసుల బాధలు భరించలేక మునులు ఆ పరమేశ్వరుకి ఆశ్రయించి శివుడు అనుగ్రహించి రాక్షస సంహారానికి పూనుకున్నాడు. అసురులు అహంకారాన్ని తొలగించుకొని పరమేశ్వరుని శివకేశ భేదం లేకుండా మణిచూడాద్రిపై వెలసిన భక్తులను అనుగ్రహించమని కోరగా పార్వతీ పరమేశ్వరులు మాతామాళమ్మ మల్లేశ్వరులుగా కూర్మావతారంలో కొండపై వెలిశారు. ప్రతి ఏటా దసరా రోజు అక్కడ జరిగే ఉత్సవానికి బన్నీ ఉత్సవం అని పేరు. స్వామివారి కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహ ఊరేగింపు సమయంలో వచ్చే పరిసర గ్రామ ప్రజలు చేతిలో దివిటీలు, కర్రలు పట్టుకొని కొండల్లో డోలు వాయిస్తూ డీర్ గోపరాక్, బహుపరాక్ అనే శబ్దాలు చేస్తూ కొండకు చేరుకొని ఊరేగింపులో దేవుని విగ్రహాలను చేతిలోని కర్రలతో తాకాలని ప్రయత్నిస్తారు. కాలక్రమేణా అది ఒక సాంప్రదాయంగా, తర్వాత కర్రల సమరంగా మారింది. విగ్రహాలు రక్ష తల్లికి చేరాక ఆ సమయంలో బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకులు భవిష్యవాణిని వినిపిస్తారు. వసంతోత్సవం నాడు గొరవయ్యలు ఇనుప కొలుసును తెంచడం విశేషం. దసరా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇదండి బతుకు గంప పాఠం.